హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా హరిశ్చంద్ర ప్రసాద్ మాత్రం పరశురాం అలేఖ్య చేతిని వదిలి ఏం మాట్లాడకుండా 5 నిమిషాలు వెయిట్ చేయండి అని చెప్పి బయటకు వచ్చేస్తారు. హరిశ్చంద్ర ప్రసాద్ తీరుకు మరొక్కసారి అయోమయంలో పడతారు అందరూ. తిరిగి 5 నిమిషాల్లో చేతిలో ఏవో కాగితాలు పట్టుకుని లోపలికి వస్తారు. వచ్చిన వెంటనే అలేఖ్యను, ఆర్తిని తనకు 2 పక్కలా కూర్చోపెట్టుకుని నవ్వుతూ ఇద్దరికీ ఆ కాగితాలు చేతిలో పెడతారు. అవేంటో ఎవరికీ అర్థం అవ్వవు. అబ్బో, అప్పుడే కోడలికి ఏం బహుమతులు ఇచ్చేస్తున్నావేంటి అడుగుతారు పరంధామయ్య. హరిశ్చంద్ర ప్రసాద్ పరశురాం చేయి పట్టుకుని కృతజ్ఞతగా ఇలా మాట్లాడతారు. ఏంట్రా అన్నావు? నీ కూతుర్ని బాగా చూసుకోవాలా? కళ్ళలో నీళ్లు తిప్పుకుని మరీ చెప్పేస్తున్నావు. ఇప్పుడు నీ కూతురే మమ్మల్ని బాగా చూసుకోవాలి అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ నవ్వుతూ. పరశురాం మాత్రం ఇంకా బెంగగానే, వేళాకోళానికి సమయం ఉండాలి హరి, అలేఖ్య గురించే నా బెంగ అంటారు మళ్ళీ. వేళాకోళం కాదురా, నేను సంపాదించిన 1000 కోట్ల ఆస్తికి యజమానురాళ్ళు వీళ్ళిద్దరూ అని గర్వంగా చూస్తారు ఆర్తి అలేఖ్యల వైపు. అందరిలో మళ్ళీ ఆశ్చర్యం. ఏం మాట్లాడుతున్నావు హరి అంటారు పరశురాం. నిజమే మాట్లాడుతున్నాను. నా యావదాస్తిని సమభాగాలుగా చేసి అలేఖ్య, ఆర్తిల పేరు మీద రాసేశాను చిరునవ్వుతో చెబుతారు. ఎవరు ఊహించని విధంగా హరిశ్చంద్ర ప్రసాద్ అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశారు. శకుంతలకు కూడా నోట మాట రావట్లేదు. సగం ఆస్తి అలేఖ్య పేరు మీద రాయడమేంట్రా అంటారు. పరశురాంకి చెమటలు పట్టేస్తున్నాయి. మరి నా మాటలు నమ్మి నా కొడుకు నిర్దోష్ అనుకుని ఈ పెళ్లికి ఒప్పుకున్నావు. చివరికి ఆదిత్య వేరే అమ్మాయిని ప్రేమించాడని తెలిసినా కూడా వాడికి ఇప్పుడు పెళ్లి చేస్తేనే మంచి జరుగుతుందని శకుంతల అడిగిన వెంటనే నీ ఇంటి మహాలక్ష్మిని నా ఇంటికి పంపించావు. ఆఖరికి ఏ తండ్రి చెయ్యని విధంగా మేము చెప్పినట్లే గొర్రెలా తలాడించి పిల్లలకు ఇటువంటి పెళ్ళిళ్ళు చేశావు. ఇన్ని చేసిన నీకు నీ కూతుర్ని నా ఇంట్లో మహారాణిలా చూసుకుంటానని చెబితే సరిపోతుందా? అప్పుడది నా బాధ్యతారాహిత్యం అవదా అంటారు హరిశ్చంద్ర ప్రసాద్. అందుకు ఆస్తిలో సగం అలేఖ్య పేరు మీద రాసావా అని మళ్ళీ ఆశ్చర్యంగా అడుగుతారు పరశురాం. అందుకేరా, నీ కూతుర్ని మహారాణిలా చూసుకుంటానని చెప్పడం కన్నా మహారాణిని చేసేయడమే కరెక్ట్ అనిపించింది అని చాలా శాంతంగా చెబుతారు. ఈ ఒక్క విషయంతో పరశురాం, రోహిణీలలో ఎక్కడో దాగి ఉన్న అనుమానం కాస్త ఎక్కడ లేని ధైర్యంగా మారిపోయింది. నా కూతురిని నిజంగానే మహారాణిలా చూసుకుంటారనుకుని. హరి, ఏంటిదంతా? నా కూతురికి ఏ ఆస్తి వద్దు, ఏమి వద్దు. ఇప్పుడు నాకు పూర్తిగా నమ్మకం కలిగింది. నా కూతుర్ని నాకన్నా అపురూపంగా చూసుకునే వాళ్ళ మధ్యకి పంపుతున్నానని. ఆదిత్య అంటావా, ఎప్పుడో ఒకప్పుడు మారతాడులే. మీరుండగా నా కూతురికి ఏం కానివ్వనని అర్థమైంది. దయచేసి ఈ ఆస్తి తిరిగి మీ పేరు మీద పెట్టేసుకో అంటారు పరశురాం ఏడుస్తూ. వెంటనే శకుంతల కూడా, వద్దన్నయ్య, ఆయన ఎప్పుడు ఏం చేసినా దానికి ఒక పరమార్థం ఉంటుంది. ఆ ఆస్తి ఇప్పుడు అలేఖ్య పేరు మీద ఉంటేనే ఆదిత్యకు అన్ని విధాలా మంచిది. ఇప్పుడు ఆదిత్య జీవితమే అలేఖ్య రాకపై ఆధారపడి ఉంది. మాకు ఆస్తి కన్నా నా కొడుకు క్షేమమే ముఖ్యం అని ధీమాగా భర్తకు వత్తాసు పలుకుతుంది శకుంతల. అందరూ ఆనందంగానే ఉన్నారు, ఒక్క అలేఖ్య తప్ప. ఇంతలో దుర్గా, అన్నీ బాగానే ఉన్నాయి, మరి రేపటి కార్యం సంగతి ఏం చేద్దాం? ఇక్కడే జరిపించేద్దామా అంటుంది. లేదు దుర్గా, అందరూ ఈరోజు రాత్రికి హైదరాబాద్ వెళ్ళిపోదాం. రేపు మిగిలిన కార్యక్రమాలన్నీ అక్కడ చూసుకోవచ్చు అంటారు హరిశ్చంద్ర ప్రసాద్. అదేంటి హరి,
నీ కొడుకుని నీ కోడల్ని నువ్వు తీసుకుపో, ఎవరు కాదన్నారు? నా కోడల్ని మాత్రం ఈరోజు సాయంత్రం మా ఇంటికి తీసుకుపోతాం అని పరశురాం అన్న వెంటనే ఇప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ మనసులో దిగులు మొదలైంది. నీ కోడలా అని నెమ్మదిగా అంటూ, వాళ్ళని కూడా తీసుకుపోతాం, మీరు కూడా వచ్చేయచ్చు కదా, అందరూ అక్కడే ఉందాం అంటారు నీరసంగా. ఇదెక్కడి చిత్రంరా? కోడల్ని అత్తారింటికి పంపాలి కానీ మమ్మల్ని అక్కడికి రమ్మంటున్నావేంటి అని నవ్వుతారు పరశురాం. హరిశ్చంద్ర ప్రసాద్ ఇంకా భయంగానే, అది ఆ అత్తి లేకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను అంటారు దిగులుగా. సరిపోయింది, ఒకరి తర్వాత ఒకరు అంటుంది రాజేశ్వరి. ఆ మాటకు అందరూ ఒక్కసారిగా నవ్వేస్తారు. బాగానే ఉంది, పెళ్ళయ్యాక కూతుర్ని అత్తారింటికి పంపాలన్న ఆలోచన లేకుండానే పెద్ద బడాయిగా నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి చేసేద్దామనుకుంటున్నాను అని మాటిచ్చేసావా అని వేళాకోళమాడుతారు పరంధామయ్య. ఏమోరా, అరుణ్ ఎలాగో హైదరాబాద్లోనే జాబ్ కదా, వాళ్ళు కూడా నా దగ్గరే ఉంటారనుకున్నాను అంటారు హరిశ్చంద్ర ప్రసాద్. నీ దగ్గరే ఉంటారులే, అరుణ్ అలేఖ్యలు ఒకచోట ఉంటే మాకు అంతకుమించి ఏం కావాలి చెప్పు. కానీ కొత్తగా పెళ్ళైన జంట కనీసం 3 రోజులైనా మా ఇంట్లో ఉంటే మాకు కూడా ముచ్చట తీరుతుంది అంటారు పరశురాం. అవునండి, ఆర్తిని మేము ఏ లోటు లేకుండా మాకున్న దాంట్లో మహారాణిలాగే చూసుకుంటాం అని రోహిణి కూడా అడుగుతుంది. శకుంతల వెంటనే ఒప్పేసుకుంటుంది. అయితే సాయంత్రం మేము బయలుదేరతాం. ఈ 3 రోజులయ్యాక అరుణ్ వాళ్ళతో పాటు మీరు కూడా తప్పనిసరిగా రావాలని అందరినీ మరీ అడిగి మాట తీసుకుంటుంది శకుంతల. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటుండగా అన్నీ బయట నుంచి చాటుగా వింటున్నాడు సంతోష్. సంతోష్ మనసులో 1000 ఆలోచనలు. వీళ్ళ మాటలన్నీ పూర్తయ్యే వరకు అక్కడే ఉండి తన ప్లాన్ ఏ విధంగా కొనసాగించాలో అనుకుని ఆలోచిస్తున్నాడు. సమయం సాయంత్రం 7 గంటలు. హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళు హైదరాబాద్ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గా పరంధామయ్యలు కూడా వీళ్ళు ఇంకా ఉంటే బాగుండనుకుంటున్నారు. కానీ ఎప్పటికైనా వెళ్ళాలి కదా అని సముదాయించుకుని వీళ్ళను ఆనందంగా సాగనంపాలన్న ఉద్దేశంతో కారులో అన్ని సర్దుతున్నారు. పరశురాం వాళ్ళు కూడా వీళ్ళు బయలుదేరిన వెంటనే అరుణ్ ఆర్తిలను తీసుకుని వాళ్ళింటికి వెళ్ళిపోదామని ఎదురు చూస్తున్నారు. ఇక 15 గంటలో బయలుదేరతామనగా శకుంతల హరిశ్చంద్ర ప్రసాద్ ఆర్తి అరుణ్తో, అరుణ్ ఇంక మేము బయలుదేరతాము, జాగ్రత్త. ఆర్తి, నువ్వు అరుణ్ ఈ 3 రోజులు అయ్యాక కారు పంపిస్తాను, అక్కడికి వచ్చేద్దురు కానీ అని చెప్పి, ఆర్తి మధ్యలో 2 రోజులే కదా, బెంగ పెట్టుకోకని జాగ్రత్త చెబుతారు. ఇంతలో అలేఖ్యను భుజం మీద చేయి వేసి బయటకు తీసుకువస్తుంది రోహిణి. అలేఖ్య వెళ్ళిపోతుందని పరశురాం కుటుంబం కూడా చాలా దిగులుగా ఉన్నారు. అలేఖ్య పరిస్థితి కూడా అదే. కానీ ప్రతి ఆడపిల్ల జీవితంలో ఇది తప్పని పరిస్థితే అనుకుని వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అలేఖ్యను కారెక్కించేస్తారు. వాళ్లను అలేఖ్య గురించి భయపడద్దని భరోసా ఇస్తూ శకుంతల సంతోష్తో ఇలా అంటుంది. సంతోష్, ఆదిత్య ఎక్కడా? ఇంకా రాలేదే అంటుంది. ఇంతలో నెమ్మదిగా మెట్లు దిగుతూ వస్తున్నాడు. ఆదిత్య చూడడానికి చాలా శాంతంగా కనిపిస్తున్నాడు. కానీ ఆదిత్యతో మాట్లాడడానికి భయపడుతున్నారు అందరూ. ఇంతలో పరంధామయ్య కాస్త ధైర్యం చేసి, ఆదిత్య జాగ్రత్తరా అని భుజంపై చేయి వేసి కిందకు తీసుకువస్తారు. ఇంతలో రోహిణి కూడా, మీరు కూడా వెళ్ళి మాట్లాడండి అంటూ పరశురాంకి సైగ చేస్తుంది. పరశురాం కూడా కాస్త తడబడుతూనే ఆదిత్య దగ్గరకు వెళ్ళి, అమ్మాయి జాగ్రత్త అండి అనేసరికి ఆదిత్య సరే అంకుల్ అని నెమ్మదిగా తల ఊపుతాడు. కారు దగ్గరకు వెళుతూ సరిగ్గా చూపులో స్పష్టత లేక ఎవరు ఎక్కడున్నారో గుర్తుపట్టలేకపోతున్నాడు. అలానే ఆర్తిని తడుముకుంటూ, ఆర్తి ఎక్కడున్నావు
అంటాడు. ఆర్తి ముందుకు వచ్చి, కళ్ళు పూర్తిగా నయమయ్యే వరకు మెడిసిన్స్ మానద్దురా, సరేనా? నేను 2 రోజుల్లో వచ్చేస్తాను అని ప్రేమగా ఆదిత్యను కౌగిలించుకుంటుంది. ఆదిత్యకు కూడా ఆ క్షణం చెల్లి ఇక దూరం అయిపోయిందా అన్న భయం కలిగింది. ఆర్తిని పట్టుకుని, బావెక్కడా అని నవ్వుతూ అడుగుతాడు ఆదిత్య. అరుణ్ కూడా ఆదిత్య ముందు నుంచుంటాడు. మీరెలా ఉన్నారో చూసే అవకాశం ఇప్పుడు నాకు లేదు, కానీ మిమ్మల్ని చూడాలన్న ఆశ మాత్రం చాలా ఉంది బావగారు. మీరు హైదరాబాద్ వచ్చేసరికి నా కళ్ళు పూర్తిగా తగ్గిపోవాలని ఎదురు చూస్తాను. ఆర్తి మాత్రం జాగ్రత్త అరుణ్ అని చెబుతాడు ఆదిత్య. మీ చెల్లి గురించి మీరేం భయపడద్దు బావా అని చెబుతూనే, మా చెల్లి జాగ్రత్త అని ఆదిత్య చేతిని తాకుతాడు అరుణ్. వెంటనే సంతోష్ కూడా అరుణ్ భుజం మీద చేయి వేసి, అన్నీ బాగానే ఉన్నాయి కానీ బావా, నాకు మిమ్మల్ని చూస్తుంటేనే చాలా జాలేస్తుంది అంటాడు. అదేంటి బావా అలా అంటారు అడుగుతాడు నవ్వుతూ అరుణ్. అదా, ఇప్పటి నుంచి మా తెంగరబుచ్చి టార్చర్ భరించాల్సింది మీరే కదా అంటాడు సంతోష్. ఎక్కువ సంబరపడిపోకురా, 4 రోజుల్లో వచ్చేస్తానుగా, అప్పుడు నీకు టార్చర్ డబల్ అవుతుందిలే అంటుంది కోపంగా ఆర్తి. అలా ఆదిత్యని ఎప్పుడు అంత శాంతంగా చూడని అందరికీ ఆదిత్య తీరు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ సంతోషంలోనే వాళ్ళను హైదరాబాద్ సాగనంపేస్తారు. అలా ఆ రాత్రి గడిచిపోతుంది. సమయం ఉదయం 4 గంటలు. ఇంటికి చేరుకున్నారు. శకుంతల, హరిశ్చంద్ర ప్రసాద్లలో కోడలు వస్తుందన్న సంతోషం మామూలుగా లేదు. ఆ సంతోషంలోనే శకుంతల, అలేఖ్య, ఇదే నీ ఇల్లు, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, నిర్మల వచ్చి హారతిచ్చాక కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళు అంటూ అలేఖ్య వెనక నుంచుంటుంది. ఆదిత్య మాత్రం అవేమీ పట్టించుకోకుండా లోపలికి ఒక్కడే వెళ్ళిపోతున్నాడు. అది చూసిన హరిశ్చంద్ర ప్రసాద్, శకుంతలలు హఠాత్తుగా, ఆదిత్య ఆగు అని అరుస్తారు. ఆదిత్య ఆగి వెనక్కి తిరుగుతాడు. అలేఖ్య చేయి పట్టుకుని నుంచో, నిర్మల వచ్చి హారతిచ్చాక ఇద్దరు కలిసి ఒకేసారి లోపలికి అడుగు పెట్టండి అని కాస్త గట్టిగానే చెబుతారు హరిశ్చంద్ర ప్రసాద్. ఆదిత్యకు ఇష్టం లేని పనైనా ఇక చేసేదేం లేక వెనక్కి తిరగకుండా 2 అడుగులు వెనక్కి వేసి తన చేతిని అలేఖ్యకు అందిస్తాడు. అలా ఆదిత్య తన కోసం చేయి చాచినందుకు చాలా సంతోషంగా ఫీల్ అయిపోతుంది అలేఖ్య. ఆ ఆనందంలోనే ఆదిత్య చేతిని పట్టుకుని నుంచుంటుంది. ఇంతలో నిర్మల కూడా అలేఖ్య, ఆదిత్యలను అలా చూసి ఆనందంతో ఊగిపోతుంది. హారతి తెచ్చి శకుంతల చేతికిస్తుంది. శకుంతల ఇద్దరికి హారతిచ్చి, ఇద్దరు కుడికాలు లోపలికి పెట్టి వెళ్ళండి అంటుంది. అలేఖ్య కోటి ఆశలతో ఇంట్లో అడుగు పెడుతుంది. ఇంద్రభవనం లాంటి ఆ ఇంటిని చూస్తూ అలేఖ్యకు మతిపోతుంది. ఎటు చూసినా స్వర్గాన్ని మైమరిపించేట్లు ఉన్న ఆ ఇల్లును చూసి ఆశ్చర్యంగా, ఇది నా ఇల్లా అని తన్మయత్వంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంట్లో 4 పనివాళ్ళు హడావిడిగా ఇంటి కోడలు వచ్చారన్న సంతోషంలో అటు ఇటు తిరిగేస్తున్నారు. ఇక నిర్మల గురించి చెప్పక్కర్లేదు. అలేఖ్యను చూసి తనలో తానే మురిసిపోతుంది. కానీ ఆదిత్య మాత్రం ఇలా లోపలికి అడుగు పెట్టాడో లేదో వెంటనే అలేఖ్య చేతిని అమాంతం వదిలేసి గబగబా పైన ఉన్న తన రూమ్కి వెళ్ళిపోతాడు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.